कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియభక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 12వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 12వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనకునికి కార్తీక ద్వాదశి మహిమను వివరించారు. ఈ పర్వదినాన దానం, ఆరాధన, క్షమాతత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. ద్వాదశి రోజున చేసే భక్తి, దాన కార్యక్రమాలు పుణ్యాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఈ బోధనకు మరింత స్పష్టత చేకూర్చడానికి వశిష్ఠుల వారు ఒక కథను వివరించారు. ఒకానొకప్పుడు ఒక వైశ్యుడు రుణమునిచ్చు వ్యాపారం చేసేటివారు. అతను ఒక పెద్ద లోభి, పైగా మహా కఠినమైన హృదయం కలిగిన వాడై ఉండేవాడు. వడ్డీ సొమ్ము వసూలు చేయడానికి అవతల వ్యక్తి ఎంత దీన పరిస్థితులలో ఉన్నా ఆ సొమ్ము చేజిక్కించుకోవడానికి ఎంత ఘాతుకానికైనా దిగబడేవాడు. ఒకనాడు ఒక పేద బ్రాహ్మణుడు తాను ఈ వైశ్యుని దగ్గర తీసుకున్న రుణమునకు చెల్లించవలసిన వడ్డీ సొమ్ము కట్టలేక కొంత సమయం కొరకు ప్రాధేయపడ్డాడు. కానీ ఆ వైశ్యుడు క్రోధంతో ఘోరముగా ఆ బ్రాహ్మణుని కొట్టసాగాడు. అసలే తిండి తిప్పలు లేక అలమిటిస్తూ నీరసించిన ఆ బ్రాహ్మణుడు ఆ దెబ్బలు తట్టుకోలేక చివరికి ప్రాణం విడిచేశాడు. ఆ పాపం, బ్రహ్మహత్య పాపం కారణంగా ఆ వైశ్యనకు, అతని కుటుంబానికి తీవ్రమైన కష్టాలు సంభవించాయి. ఎన్నో పునర్జన్మలలో ఎన్నో నీచమైన జన్మలు ఎత్తి కఠినమైన కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. అనేక జన్మల తరువాత ఆ వైశ్యుని కుమారుడు ఒకడు అతి సంపన్నుడిగా జన్మించాడు. కానీ నిజమైన దాన స్ఫూర్తి అతనిలోనూ లేకపోయింది. కొంతమందికి సత్కార్యాలు చేసేవాడు, కానీ విముక్తి పొందడానికి కావలసినంత పవిత్రత లోపించింది. ఒకనాడు నారదముని అతనిని దర్శించి ఆరాధన కోసం శాలిగ్రామ శిలను దానం చెయ్యమని అడిగాడు. కానీ ఆ కుమారుడు లోభత్వంలో బంధించబడి ఆ వచ్చినది నారద మహర్షి అని కూడా గుర్తించలేక నారదుని తిరస్కరించి అతి అమూల్యమైన ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. విముక్తి పొందడానికి దొరికిన ఒకే ఒక్క అవకాశాన్ని కోల్పోయాడు. ఫలితంగా అతడు అనేక జన్మలలో బాధలు, కష్టాలు అనుభవిస్తూ సంసార బంధంలోనే చిక్కుకుపోయాడు. చివరికి అతడు ఒకానొక జన్మలో ఒక బ్రాహ్మణోత్తమునికి కుమార్తెగా జన్మించాడు. ఆ కుటుంబం కార్తీక మాసాన్ని హృదయపూర్వకంగా భక్తితో, దానాదులతో ఆచరించేవారు. కార్తీక ద్వాదశి రోజున ఆమె తండ్రి ఒక శ్రేష్ఠ భక్తునికి శాలిగ్రామ శిలను తన కుమార్తె ద్వారా దానం చేయించారు. ఆ ఒక్క పుణ్యకార్యం ఆమె అనేక జన్మల పాపబాధలను తొలగించింది. ఆమె ఆత్మ శాంతిని, విముక్తిని పొందింది. కార్తీక ద్వాదశి దాన కార్యాలకు ప్రత్యేకంగా పవిత్రమైన రోజు. శాలిగ్రామ శిలే కాకపోయినా ఏదో ఒకటి భక్తితో, అనాసక్తితో దానం చేస్తే పితృరుణాలు తొలగి పునర్జన్మల బంధనాల నుండి విముక్తి పొందుతారు. 12వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 13వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।